దేవునికే మహిమ కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మారు మనసు పొందుటకు ప్రయాసపరుడి. మరి మారు మనసు కొరకు మనందరం కూడా ఏం చేయాలి? ప్రకటించాలి. మరి రోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని మారు మనసు కొరకు ప్రకటిస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క విషయాలు చాలా చక్కగా మనకు రాయబడుతున్న సందర్భంలో కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు పొందిడి అంటే కనుక మారు మనసు మనం ఎలా పొందాలండి, మారు మనసు ఎలా మనం పొందుకోవాలి అనే సందర్భంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, మారు మనసు రక్షణ. మరి రక్షణ అంటే ఏంటి? నీటి బాప్తిస్మం ఎలా తీసుకోవాలి మనం అంటే కనుక మన హృదయంలో మార్పు వస్తేనే మారు మనస్సు. మన హృదయంలో తనకు తాను మార్పు పొందాలి, ఆలోచనని మార్చుకోవాలి. అలాగే మనము తర్వాత రక్షణ అనే వాక్యంలోకి వెళ్ళాలి. ఈ రెండు మనకు కలిసిన తర్వాత మనకి అది మారు మనస్సు. ఈరోజు మన ప్రతి ఒక్కరు కూడా ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రైస్తవులందరూ కూడా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే కనుక ప్రతి ఒక్కరి వరకు మారు మనసు కొరకు మనం ప్రకటించాలి, ప్రయాసపడాలి. మారు మనసు అనగా మన జీవితంలో అనేక మార్పులు చెందుతూ ఉంటే మార్పు కలిగి ప్రతి ఒక్కరు కూడా